దైవజనుడైన పౌలు కూడా ఆయన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళును బట్టి ప్రార్థన చేశాడు. నేను ముమ్మారు వేడుకొంటిని అన్నాడు. ముమ్మారంటే కేవలం 3 సార్లనే కాదు, కానీ ఇంకా ఎక్కువ సార్లు పౌలు గారు ప్రార్థించాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా శరీరంలోంచి నా యొద్ద నుండి తొలగించని. ప్రభు అన్నాడు, ఆ ముళ్ళు నీకు ఉండాలి, నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు మాత్రం నేను తీయను. అసలు ఆ ముళ్ళునే కృపా ముళ్ళు అని పిలుస్తాం. ఎందుకంటే ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు నా దగ్గర ఉంటావు. ఆ ముళ్ళు ఉంటేనే నాలో నువ్వు ఎదుగుతావు, భక్తిగా జీవిస్తావు. అది లేకపోతే నీకున్న ప్రత్యక్షతలను బట్టి, నీకున్న దర్శనాలను బట్టి, నిన్ను నేను వాడుకునే విధానాన్ని బట్టి నువ్వు గర్వించి పాడైపోయే అవకాశం ఉంది. నిన్ను నేను దూరం చేసుకోను, అందుకే ఆ ముళ్ళు పెట్టి నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను అన్నాడు దేవుడు. ప్రియులారా, ఈ మాటలన్నీ వింటుండగా శ్రమ మనకెంత ఆశీర్వాదం. మరో మాట చెప్పనా, నువ్వు శ్రమ పడే కొలది ఆ శ్రమకు తగిన దీవెన కూడా దేవుడు నీకు ఇస్తాడు.